చంటి గారు ఏంటి అన్ని బోర్డులు తగిలించుకున్నారు? చంటి కూరవాడ ఒరే ఒరే అని పిలవాలా, యారా 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 అని పిలవాలా. అంటే నేను రెస్పెక్ట్ ఇస్తానండి, చిన్నైనా పెద్దైనా నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇదేంటంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చంటి కూరవాడ ఇలా రారా చంటి కూరవాడ అని పిలవాలా. నేను జై శ్రీరామ్, నా పేరు ఇక్కడ మహేష్, ఆంధ్రాలో సురేష్. నేను ఎవరిని కరను, ఎవరిని కొట్టను, ఎవరిని తిట్టను. నేను పుల్లిగా ఫేమస్ అవ్వాలా, సినిమాలో హీరోని అవ్వాలి. నేను హీరో ఏం చేస్తావు? హీరోయిన్ అయితే మోనాలిసా ఉంది కదా, డాన్స్ చేయాలి. మోనాలిసా చెప్పండి. మోనాలిసాతో డాన్స్ చేయాలి. నేను ఫస్ట్ మోనాలిసా అని పేరు అన్నారు అనుకోండి, వచ్చేసింది మోనాలిసాతో నేను డాన్స్ చేయాలి. నేను ఏ పాటకి? అదే ఇంత అందంగా ఉన్నా అవి ఎవరే నువ్వు అని దాయిదమ్మని. ఎందుకంటే తెలుగు రాదు కదా, మరి తెలుగు రాకపోయినా నేను ఆవిడ తెలుగు నేర్చుకోవాలి కదా, ఆవిడతో యాడ్ చేయాలి. నేను ఎందుకని ఆమె మీద కన్ను పడింది మీకు? ఆవిడ పుల్లి మీకు అనకూడదు, నీకు అనాలా. తండ్రి ఒరే యారా యారా అని అనాలా. నేను అనను కానీ ఎందుకని కన్ను పడింది మీకు ఆమె మీద? పోలు మహేష్ని వీలు. సార్ మహేష్ గారు ఎందుకని ఆమె మీద కన్ను పడింది? మహేష్ సరే మహేష్ కాదు, చంటి కూరవాడ అని పిలవాలా. ఆ చంటి కుర్రాడ మోనాలిసా మీద కన్ను ఎందుకు పడింది? ఆ లుక్ బాగుంది, ఆ స్టైల్ బాగుంది. కాశీలో కుంభమేళ పూసలు అమ్ముకుని, కాశీలో కాదు కుంభమేళం, ఆవిడ కళ్ళు బాగుంది కనుక ఆవిడతో సినిమాలో హీరోగా యాడ్ చేయాలని ఫిక్స్ అయిపోయి. నేను మరి ఆమె అవ్వాలి కదా, మోనాలిసా కావాలి నాకు. ఆమె అవ్వాలి కదా. కావాలా మోనాలిసా నాకు కావాలి నాకు. మరి ఆమె అనుకోవాలి కదా. మరి ఆవిడ నాకు ఆవిడతో యాడ్ చేయాలని. ఇదంతా ఇప్పుడు ఇన్ని రోజులు ఇది ఉంది కదా, నేను ఇన్ని రోజులు ఊరు. మరి మోనాలిసా మళ్ళీ పూసలు అమ్ముకుంటుంది కదా, పర్వాలేదా? పూసలు అమ్ముకుని ఆవిడతో పాటు ఆవిడ పూసలు అమ్ముకుంటే నేను బొమ్మలు అమ్ముకుంటాను, మల్లెపూలు అమ్ముకుంటాను. నేను మల్లెపూలు గల్లిమన్నది నా పక్కలో ఆ డాన్స్ నేను మోనాలిసాతో డాన్స్ చేయాలా. నేను మోనాలిసాతో డాన్స్ చేయాలా. మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. మోనాలిసా ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోనాలిసా గారు, ఈ చంటి కుర్రాడితో ఒక స్టెప్ డాన్స్ అంటే వేయండి. మీరు ఎక్కడున్నా కూడా వస్తారంటే, మీరు పూసలు అమ్ముకుంటే ఈయన పక్క నుండి మల్లెపూలు అమ్ముకుంటారంట. ఈ చంటి కుర్రాడి మీద జాలి చూపించండి.